ఫ్రెండ్స్ నమస్తే. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా, అంటే చాలా తక్కువ పెట్టుబడితోటి మరి నెలకి కొన్ని వేల రూపాయలు ఈ వ్యాపారం ద్వారా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ వ్యాపారాన్ని ఎన్ని విధాలుగా చేయవచ్చు, మరి ఎన్ని విధాలుగా లాభం పొందవచ్చు అనేది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి స్కిప్ చేయకుండా చూడండి. మరిగా ఈ వ్యాపార విషయానికి వస్తే ఇది కొబ్బరి కుడకలు, అంటే కొబ్బరి చిప్పలు, ఎండు కొబ్బరి చిప్పల వ్యాపారం గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. మరిగా ఈ ఎండు కొబ్బరి చిప్పలు అనేవి ఒక కింట 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా మార్కెట్లో రేటు ఉంది ఫ్రెండ్స్. మరి ఈ ఎండు కొబ్బరి చిప్పలు ఏ విధంగా సేకరించాలి అని అంటే, మనము మామూలుగా బయట కొబ్బరికాయ కొనుక్కొచ్చేసి పలగొట్టి చేయటం కాదండి. ఇది కొబ్బరి చిప్పలు ఏ విధంగా సేకరించాలి అంటే 2 రకాల పద్ధతుల ద్వారా మనం సేకరించవచ్చు ఫ్రెండ్స్. మరి మన ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో ఉన్నటువంటి గుళ్ళల్లో ఈ కొబ్బరి చిప్పల్ని సేకరించాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే చాలా తక్కువ రేట్లో మనకి లభ్యమవుతాయి. అదే మనం కిరాణా కొట్లో కొంటే 20-25 రూపీస్ ఒక కొబ్బరికాయ, మరి అలా కొనుక్కొచ్చి వ్యాపారం చేస్తే ఏం మిగులుతుంది? కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళు, చిన్న గుళ్ళు కానీ పెద్ద గుళ్ళు కానీ వీటి వద్ద మీరు కొబ్బరి చిప్పలు ఆ అయ్యగారితోటి, అంటే అక్కడ ఉన్నటువంటి పూజలతోటి మాట్లాడుకొని చిప్పకి, ఒక కొబ్బరి చిప్పకి 2 రూపీస్ లేకపోతే 250, అంటే 2 రూపాయలు 2.5 చొప్పున ఒక కొబ్బరి చిప్పని మనం మాట్లాడుకొని సేకరించవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా సేకరించేసి మనము ఈ కొబ్బరి చిప్పలన్నీ కూడా ఒక దగ్గర పోగు చేసి, అంటే ఒక దగ్గర సేకరించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ సేకరించి పెట్టుకున్న తర్వాత వీటిని ఆ చిప్పల్లో నుంచి ఆ కొబ్బరి అనేది వేరు తీసేసి మరి ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత వీటన్నిటి కూడా ప్రతి ఒక్క కింట, అంటే సుమారు నెలకి ఎన్ని కింటాలు, ఒక 5 కింటాలు చేసుకుంటే 5×12 60,000 రూపాయల ఆదాయం ఉంటుంది. మరి ఒక కొబ్బరి చిప్పకి 2.5 అంటే ఒక 2,000 నుంచి 3,000 5,000 రూపాయలకు పెట్టుబడికి మనకి ఎండు కొబ్బరి చిప్పలు అనేది గుళ్ళ ద్వారా సేకరిస్తే మనకి 60,000 రూపాయలు, అంటే ఒక 5,000 రూపాయలు సుమారుగా ఖర్చు అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువగా, అంటే ఒక పావుల ₹1 ఎక్కువ ఇచ్చినా కానీ అంటే ఇంకొక 2-3,000 రూపాయలు అదనంగా ఖర్చు వచ్చినా, ఒక 10,000 రూపాయలు ఖర్చు వచ్చినా మనకి నెలకి 50,000 రూపాయల ద్వారా ఈ ఎండు కొబ్బరి చిప్పల ద్వారా మరి అమౌంట్ అనేది వస్తుంది మన బిల్లులకి ఇవ్వటం ద్వారా. మరి ఈ కొబ్బరి చిప్పలు ఇంకో విధంగా సేకరించవచ్చు. మనం చూస్తూనే ఉంటాము, ఇళ్ళమ్మటి తిరిగి సేకరిస్తుంటారు. కొబ్బరి చిప్పలకి, కొబ్బరి కుడుకులకి చక్కెర అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి 1 కేజీ సుమారు కొబ్బరి చిప్పలు అతనికి వేసినా కానీ ఒక 100 గ్రాములు మనం చక్కెర మాత్రమే ఇచ్చి అవన్నీ తీసుకెళ్తూ ఉంటాడు. మరి ఇది ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది ఈ విధంగా సేకరించడం ద్వారా. మరి మీరు ఏ విధంగా అయినా ఈ కొబ్బరి చిప్పలు, అంటే ఈ గుళ్ళ ద్వారా, గుళ్ళ కాడ మనం మాట్లాడుకొని కొబ్బరి చిప్పలు సేకరించుకొని అయినా మనం ఈ వ్యాపారం చేయవచ్చును. నేను ఇందాక చెప్పినట్టుగా కొబ్బరి చిప్పలకి చక్కెర అని చెప్పేసి తిరిగి ఖాళీ టైంలో తిరిగి అయినా ఈ వ్యాపారం అనేది చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ సేకరించిందంతా ఒక కాడ చేసి మనం సుమారు నెలకు ఒక 3 నుంచి 4-5 క్వింటాలు మీ శక్తికి, మీ సామర్థ్యానికి ఎంత మీరు తిరగగలిగితే, ఎంత చేయగలిగితే కింటాకి అన్ని 12,000 నుంచి 15,000 రూపాయలు ఎప్పుడు సీజన్ని బట్టి ఈ కొబ్బరి చిప్పల రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కొబ్బరి చిప్పలు మరి వేరు చేసిన తర్వాత ఆ టెంకాయలు కూడా కొంటారు. ఆ టెంకాయల ద్వారా మరి జెట్ కాయిల్స్, ఊది బత్తీలు అవి ఉంటాయి కదా, వాటికి అవి తయారు చేయడానికి జెట్ కాయిల్స్, ఇలాంటి వాటికి తయారు చేయడానికి కొబ్బరి చిప్పలు అనేది ఉపయోగపడతాయి. కొబ్బరి చిప్పలు కూడా రేటు ఇచ్చి తీసుకుంటారు. కొబ్బరికి కూడా రేట్ ఇచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇవి ఎక్కడ అమ్మాలి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మరి ఈ విధంగా ఈ వ్యాపారంలో లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరిగా ఈ కొబ్బరి చిప్పల వ్యాపారం ద్వారా మరి ఎంత సంపాదించవచ్చు అనే దాని గురించి మీకు పూర్తిగా తెలియజేయడానికి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.
ఎవరైనా కొత్త వాళ్ళు నా యొక్క వీడియోని చూస్తున్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి 200 వీడియోల పైన బిజినెస్ ఐడియాలు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి ఒకసారి వాటిని చూడండి. మీకు కావాల్సినటువంటి బిజినెస్ దాంట్లో ఆ వీడియోలలో ఉండవచ్చు. లేదా మీకు ఇంకా ఏ రకమైనటువంటి బిజినెస్ ఐడియా కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా ఆ బిజినెస్ యొక్క వివరాలు పూర్తిగా మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.